ద్వైత అద్వైత విశిష్ట అద్వైతంలో నుంచి వచ్చిన వాళ్ళమే అందరూ కూడా. ఎందుకంటే మన తల్లిదండ్రులు అచలంలో ఉండి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటాం. ఎక్కువ మంది ద్వైత అద్వైత విశిష్ట అద్వైతలతో పడిలేసి వచ్చిన వాళ్ళమే అందరము కూడా. ఇక్కడ ఈరోజు ఇక్కడ బోధ అయినప్పటికీ సాంగోపాంగముగా అచల సాంప్రదాయం పైనే నడుస్తూ ఉంది. ఏమాత్రం గాడి తప్పకుండా నడుస్తూ ఉంది. అది సులభం ఆ రకంగా వెళితే. అట్లా కాకుండా గాడి తప్పి వస్తూ ఉంటే ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు ఏరే విధంగా మాట్లాడితే వినే వాళ్ళకు కూడా కొంచెం చికాకుగా ఉంటుంది. సాంగోపాంగంగా ముందు ఏం చెప్పారో దాన్ని అనుసరించి మనం గురు సాంప్రదాయ బోధ ఏం చెప్పాలి అని చెప్పడం మనం అలవరుచుకొని మాట్లాడినటువంటి మహనీయులందరూ కూడా మాట్లాడారు. ఇంతకీ మనకు ద్వైత అద్వైత విశిష్ట అద్వైతం నుంచి అచలమలేకి వచ్చినటువంటి తర్వాత మనకు ఏమైంది? ఇక్కడ స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహితమై, దేహి దేహ రహితమై, జ్ఞాన అజ్ఞాన రహితమై, భావ వికార రహితమై, ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక అని గ్రహించినటువంటి వాళ్ళు అచల శ్రేష్ఠులు. అచలములో భ్రాంతి రహితమైనటువంటి వాళ్ళు. జన్మ రాహిత్యము కోసం పాదులాడి పాటుపడినటువంటి అన్నీ కూడా ద్వైత అద్వైత విశిష్ట అద్వైతాల్లో ఈ శరీరాన్ని వదిలేసిన తరువాత నాకు మోక్షం కావాలి అని కొంతమంది, ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కడున్నారంటే బాహ్యములో త్రిమూర్తుల రూపంలోనో లేక ముక్కోటి దేవతల రూపంలోనో ఉన్నారు. వాళ్ళు కొలిస్తే నీకు జన్మరాహిత్యం అవుతుంది, మోక్షము లభిస్తుంది అనే భ్రాంతి చేత అట్లా వ్యవహరించాం. నమ్మకమే దేవుడు. ఎందుచేతంటే ఆ శిష్యుడు అడిగాడు, ఇంతవరకు మీరు ఎవరైనా శివుడిని చూశారా, విష్ణువుని చూశారా, బ్రహ్మదేవుడిని చూశారా, ఈ దేవతల్ని చూశారా అంటే వాళ్ళకు ధైర్యం సరిపోలేదు మేము చూసినామని చెప్పడానికి. దేవుణ్ణి మేము చూసినామో అని చెప్పడానికి ధైర్యం ఎవరికి కూడా సరిపోలేదు. ఏ మంత్ర అనుష్ఠానమో లేదు సప్తకోటి మహామంత్రాలు ఏదో ఒకటి చెప్తూ వచ్చారే కానీ మేము నిజంగా విష్ణు భగవానుడితో మాట్లాడినామో మేము చూసామో ఆయన ఎట్లున్నాడు అనడానికి లేదు. ఒక చిత్రకారుడు రచించినటువంటి దాన్ని బట్టి ఆ రూపాన్ని చెప్పారు. అదేవిధంగా మంత్రాలు కూడా తాను రచించినటువంటి మంత్రాలు ఎత్తుకొచ్చి ముందు పెట్టారు. తీరా వాళ్ళకు ఏం సమాధానం చెప్పాల్సి వచ్చిందంటే నమ్మకమే దేవుడు అని పెట్టారు ఒక పదాన్ని. నమ్మకమే దేవుడు అంటే ఎట్లుంటాడా అంటే నువ్వు రావి చెట్టు కొలిసిన దేవుడే, తులసి చెట్టును కొలిసిన దేవుడే, యాప చెట్టును కొలిసిన దేవుడే, ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నది దేవుడే అనేసి ఒక మాట చెప్పేసి తప్పుకున్నారు. అది మీరు ఎవరైనా చూశారా అంటే ఎవరు కూడా చూసిన వాళ్ళం లేదు, కేవలం నమ్మిక మాత్రమే అన్నారు. ఈ నమ్మకముతో సరిపోదు, నేను నిజమైనటువంటి నిజ దైవాన్ని తెలుసుకోవాలి అని తపన కలిగి గురువు దగ్గరికి వచ్చినటువంటి వాడే అచల శిష్య శ్రేష్ఠుడు. మిగతా ఏ కోరికలతోనో వచ్చి నాకు ధనకనక వస్తు వాహనాలు ప్రాప్తి కావాలి, నాకు ఈ జనన మరణాలు లేకుండా పోవాలి, నాకు మోక్షం కావాలి, ఇట్లా మాదిరిగా వచ్చిన వాళ్ళంతా కూడా దీన్ని తెలుసుకోవాలంటే లేట్ అవుతుంది. అచలములో నిజమైనటువంటి దైవం ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలి అని వచ్చినటువంటి వాడికే సునాయాసమైనటువంటి మార్గం మన సాంప్రదాయం. మన సాంప్రదాయంలో దైవాన్ని నిరూపణ ఎట్లా చేయాలి అన్నప్పుడు ఉపమానాలు చెప్పారు. ఇప్పుడు కూడా ఉపమానాల పద్ధతిలో మన వాళ్ళు కొద్దిమంది భేదాభిప్రాయాలకు లోనవుతున్నారు. పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగ కన్ చట్టువలి కదలకున్నది బట్ట బయలుట్టి తిరిగి భావింపదగును, ఎరుక లేక సేవింపదగును, వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసుక భావింపదగును, ఎరుక లేక సేవింపదగును అన్నాడు. ఇక్కడ మన వాళ్ళు అచలంలో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే అన్ని ఆరితేరిన వాళ్ళు. వీళ్ళు ఎట్లా తెలుసు, వీళ్ళకు 10th క్లాస్ తెలుసు, ఇంటర్ తెలుసు, డిగ్రీ తెలుసు, ఇంకా పైకి ఎక్కిన వాళ్ళు. పైన ఎక్కిన వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అన్ని కనపడతాయి, కింద ఉన్న వాళ్ళకి పై విషయాలు చెప్పలేరు. ఇంటర్ సిలబస్ చెప్పాలంటే 10th క్లాస్ అయితే వాళ్ళు చెప్పలేరు. వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళని సులభంగా నమ్మరు. మన వాళ్ళు ఎట్లా ఉంటారు, పరిపూర్ణం బండలాగా ఉందా అంటారు ఒకరి ప్రశ్న. అక్కడ ఉపమాన పద్ధతులు చూపించాలన్నప్పుడు
నచ్చ చెప్పేదానికోసం నీటి కింద ఒక బండ ఉన్నది, ఆ బండ పైన నీరు పోతూ ఉన్నది, నీకు నీరు మాత్రమే కనపడుతూ ఉన్నది. ఆ నీరు కొద్ది రోజులకు ఇంకిపోవచ్చు, నీరు ఆగిపోవచ్చు. అప్పుడు ఏమున్నది? చట్టు బండే ఉందని ఉపమాన పద్ధతిలో మన కోసం చెప్పినారు మన పెద్దలు. అటువంటి దాన్ని మనం వక్రీకరించి ఏ మార్గాన్ని తీసుకోకూడదు. మనకు అనువైనటువంటి మార్గాన్ని తీసుకోవాలి. మనకు అనువైనటువంటి కాబట్టి మనం ఏ విధంగానే మన పెద్దలు చెప్పిన దాన్ని ఇంకా నైపుణ్యతగా మన యొక్క బుద్ధి కుశలతను వినియోగించి సాంప్రదాయానికి భంగము కలగకుండా బోధపరంగా నడిపించే విధానం మనం నేర్చుకుంటూ వస్తే మనకు సరిపోతుంది. మరి ఇంకొక ఆయన అన్నారు, ఏమని అంటున్నారు మన వాళ్ళు? ఈ సృష్టి క్రమం అంతా పేదవాడు, లేనివాడు, ధనికుడు, ధనవంతుడు, విద్యావంతుడు, బలవంతుడు, కులవంతుడు వీళ్ళంతా ఎట్లా పుడుతూ ఉన్నారు? వీళ్ళని పుట్టించేవాళ్ళని ఒకడు, ఒకరు పాలించేవాడు, ఒక లైన్ చేసేవాడు లేకపోతే ఎట్లా అవుతుంది అని భ్రాంతిలో కొద్ది రోజులు అట్లా కలిగారు. పిండ బ్రహ్మాండములు రెండును, ఆ రెంటిలోని రెండు అహములు, ఈ ఖండములు నాలుగు కూడి అఖండంబు ఎరుక రూపు కనరామా తండ్రి, ఇది తెలిసిన ఘనుడే తల్లిదండ్రి. ఖండాఖండములుగా కనిపించు ఎరుకను దండిదనేటి యుద్ధండులు కలనైన కనరామా తండ్రి, ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి. ఎవరు? ఖండాఖండములుగా కనిపించేటువంటి ఎరుక, ఇది బలమైనటువంటిది. ఈ శరీరం ఉంటేనే అన్నీ ఉన్నాయి, ఈ దేహం ఉంటేనే అన్నీ ఉంది. ఈ దేహములో ఉండేటువంటి ఆత్మ, ఈ రెండు ఉన్నప్పుడే ఈ జగత్ అంతా ఉంది. నువ్వు ఆనందాలు పొందుతూ ఉన్నావు, నీ భార్యను తెలుసుకుంటున్నావు, నీ సంసారాన్ని తెలుసుకుంటున్నావు, ఎలాలేనటువంటి భోగ భాగ్యాలు అనుభవిస్తున్నావు. కాబట్టి ఇదే దండిది అనేటువంటి ఉద్దండులు కూడా ఉన్నారు. ఇది నమ్మబాకు, ఇది కరెక్ట్ కాదు, ఇదంతా కలే. వాడు కలలో వాళ్లే గాని కల నుంచి మేలుకున్నటువంటి వాళ్ళు కాదు. ఎరుకులో ఉన్న వాళ్లే గాని ఎరుకును ఎరిగినటువంటి వారు కాదు. వాళ్ళు యుద్ధండులు ఎక్కువ మంది ఉంటారు నాయన, వాళ్ళ మాట నువ్వు నమ్మడానికి వీల్లేదు అని చెప్పారు. ఇటువంటి మూల పాయింట్లు మనకు 292 కదమ్మా మొత్తం కందార్థాలు. మనకి 292 కందార్థాల్లో ఏదో కొన్ని సరిగా లేనటువంటి లాంటి చేసుకొని విమర్శించి కామెంట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళకు ధీటైనటువంటి సమాధానం, నేర్పరితనం కలిగిన వాళ్ళు మన వాళ్ళు మహనీయులు ఉన్నారు ఈరోజు. అందువల్లనే మన వాళ్ళు మళ్ళీ భ్రాంతిలో పడిపోకుండా ఈ పట్టిన పట్టు విడవకుండా ముందుకు నడిచేదానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ సృష్టినంతా పుట్టించేదానికి దేవుడు లేకపోతే ఎట్లా జరుగుతుంది ఈ క్రమం అనే అనుమానం మనకు ముందు మొదలైంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? ఇత్తే చెట్టై పుట్టున విత్తే విత్తనము రీతి వెలయును ధరపై, విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదనిన వినకూడదోయి, తనకు దా పుట్టును వినబోయి, విత్తు చెట్టుల రెంటి విధమీ భూమి ఎరుగునట్టు తాబయ్యలెరుగదు సత్తు చిత్తుల రెంటిని. ఎంత క్లారిటీగా చెప్పారు మనకి. ఈ విశాలమైనటువంటి మహాప్రపంచము ఒక వృక్షం, మహావృక్షం. మరి ఈ మహావృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ అనే విత్తనము నుండే ఈ మహావృక్షం ఏర్పడింది. ఇప్పుడు ఆత్మ సత్యం అనే దానికి మనం ఒప్పుకుంటామా? నేను కూడా భగవద్గీత రోజుకో శ్లోకం పెడుతూ ఉన్నారు తల్లి. మన వాళ్ళు అడుగుతారు కొద్దిమంది, ఏమయ్యా భగవద్గీత పెడతావు నువ్వు అచలములు కదా అని. దానికి మీకు క్లారిటీ ఇస్తున్నాను. దేహినో అస్మిన్ యదా దేహి కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రం నముహ్యతి. అనుమానం మనకు వెంటనే రావాలా. దేహినో అస్మిన్, ఆ దేహం పోయింది. యదా దేహి, మలా వచ్చింది. నువ్వు ఇప్పుడు ఎట్లా అనుభవించావు? బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలని అనుభవిస్తావు. దీని గురించి ఏడడం దండగా అన్నాడు. అక్కడ ఏమర్థమైంది నాయన నీకు చెప్పా.
నాకు కూడా అంత బాగా అర్థం కాకుండా నేను అచల గురు పాదాలు బట్టి కొంత తెలుసుకున్నాను. మీరు కూడా అచల గురువు పాదాలు బట్టి నిజం తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఇది రొటీన్గా జరుగుతుందని ప్రశ్నగా మిగలకూడదు. ప్రశ్నకి జవాబు కావాలి, ఒక కడతెచ్చే మార్గం కావాలి. ఈ గట్టు ఎట్లా ఎక్కాలి? నేను సముద్రంలో ఈ భవసాగరంలో కొట్టుకుంటూ ఉన్నాను, ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అన్నప్పుడు నువ్వు అంతే కొట్టుకొని పోవాల్సిందంటే ఎట్లా? ఆ విధంగా భగవద్గీత తప్పు కాదు, కానీ నిజమైనటువంటి పరిష్కారం అనేది 700 శ్లోకాల్లో ఏతికి తెలుసుకుంటే నీకు దొరికేది ఎంత అంటే తక్కువ. అచల పరంపరలో అడుగుపెట్టినటువంటి శిష్య బృందాన్ని అడిగితే ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళ గురువు ఏం చెప్పాడు, వాళ్ళకి ఎట్లా వాళ్ళ భ్రాంతి రహితులు చేశాడు, ఎందుకు వాళ్ళకు దుఃఖము లేదు, మరి మనకెందుకు దుఃఖము ఉన్నది. ముసలితనం అంటే భయం, వయసు వచ్చిందంటే భయం, నా బిడ్డకు వయసు వచ్చింది, కాలేజీలో ఏమైపోతాడు, వాడి జీవితం ఏమైపోతుందో, మరి ఈ భయం ఎట్లా, ఈ భయ భ్రాంతులు ఎట్లా తొలుగుతాయి? ఇప్పటి వరకే మరి తొలగిందా? మరి అచలంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు? నిజ దైవాన్ని ఎరిగి ఏమాత్రం భయం లేకుండా, జంకు గుంపులు లేకుండా ఉన్నది పరిపూర్ణం, లేనిది ఎరుక. ఆ లేని ఎరుకని లేకుండా చేసుకోవాలి. ఏ విషయాన్ని అయితే గ్రహిస్తూ ఉన్నదో, ఏదైతే ఆత్మ అంటుందో, ఏదైతే పరిపూర్ణం అంటుందో, ఏదైతే ఎరుక అంటుందో, ఏదైతే ప్రపంచం అంటూ ఉందో, ఆ మూల కారణమైనటువంటి ఎరుక దాన్ని లేకుండా చేసుకోవాలి అనే సత్యాన్ని చెప్పగలిగిన వాళ్ళు అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి ఉత్తమోత్తమమైనటువంటి గురువులు. అటువంటి సాంప్రదాయంలో మనం రావడం ఎన్ని జన్మలు చేసుకున్నటువంటి పుణ్యమో. ఇటువంటి కార్యక్రమములకు, ఇటువంటి గురు కార్యక్రమములకు దాన ధర్మంగా తనకు సంపాదించినటువంటి లేని ధనాన్ని లేకనే ఇచ్చి ఈ గురువులకి మంచి భోజనం ఇవ్వడానికి, వసతులు కల్పించడానికి సహాయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అవునా కాదా? చాలా గొప్పవాళ్ళు. ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక అని 3 మంత్రాలతోనే మనకు మూలం తెచ్చిపోయింది. తర్వాత ఉన్న చిక్కు అంతా ఎక్కడ? ఎరుకుతోనే మనకు వచ్చిన చిక్కు. ఈ ఎరుకులో నుంచి బయటపడాలంటే దిక్కు గురువే. ఎంత తెలిసినప్పుడు కూడా మానవుని ఇది ఆవరిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతూ ఉన్నా మనం అక్కడికి వెళ్ళాలి. ఇదంతా మన యొక్క అచల సాంప్రదాయ కుటుంబం, ఒకే కుటుంబం. ఇక్కడ ఉన్నదంతా ఒకే కుటుంబం అనే భావన ఎవరికి వస్తుంది? మన అచల సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు ఆ భావన. ఎందువల్ల? ఇక్కడ మనకు అది లేదు. స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు లేవు. మనకు ఉన్నది ఒక్కటే పరిపూర్ణం. లేకనే ఇదంతా నడుస్తూ ఉన్నది. ఈ వేదిక వేయక ముందు ఏమున్నది? ఇక్కడ ఏమీ లేదు. వేదిక ఏర్పాటైంది, గొప్ప సభ జరిగింది, బాగా ముచ్చటించుకున్నాం. మళ్ళా ఇప్పుడు ఒక సభ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఏమీ ఉండదు. ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ ఉపమాన పద్ధతిలో చెప్పుకోవలసిందే గాని పరిపూర్ణము ఇంటిదే అని చెప్పడానికి వీలు పడదు. మరి వీలు పడదంటే ఎట్ట? ఇదిగో చూడు అన్నాడు కదా, మరి ఆ మాట అబద్ధమా? నిజమే. అది ఎరిగిన వాళ్ళకి, చూపించినటువంటి గురువుకి ఇద్దరికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఒక అద్వైత శిష్యుడు, అచల శిష్యుడు, ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరు ఇట్లా వచ్చారు. గురువు శిష్యులు ఇద్దరు కొంతసేపు ఏదో మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత దూరంగా కనపడుతున్నట్టు ఎండమావులో నీరు ఉన్నదా లేదా అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, అద్వైతంలో ఉండే అతను, నీకు అక్కడ నీరు కనపడుస్తుందా లేదా అన్నాడు. ఎవరి అచలంలో ఉన్నామండి. నీరు ఉన్నట్టుగా కనపడుతుంది, లేదు అని నాకు తెలుసు. అక్కడ నీరు ఉన్నట్టుగా కనబడుతుంది, ఆడ లేదు అనేది ఎట్లా తెలుసు? మా గురువు ద్వారా నేను చూశాను కాబట్టి లేదు. నీకు నీరు ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? అనుమాన ప్రమాణమే కానీ ప్రత్యక్ష ప్రమాణం కాదు. గురువు దగ్గర పోతేనే ఇది నిజము తెలుస్తుంది కానీ అని మాట చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు అందరితో కలిసినందుకు, ఈ అవకాశం కల్పించినటువంటి అయ్యగారు మాకు, మా శిష్యులకు చాలా 4 గంటల సమయం ఉపన్యాసం ఇచ్చారు. వాళ్ళలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా
సోదరుడు ఈయన మాట్లాడతారు. వీళ్ళ శిష్యులు కూడా వచ్చి ఉపన్యాసం ఇవ్వమని చెప్పాను. ఇది అందరికీ రావాలని కోరుకుంటూ మళ్ళీ ఈ నిమిషం తీసుకుందాన్ని క్షమించాలమ్మా. సర్వం సద్గురు పాదార్పణమస్తు.